బలవంతురాలైన శూర్పణఖను రాముడు అడ్డుకున్నాడు. లక్ష్మణుణ్ణి పిలిచాడు. ఇక ఈ రాక్షసికి మాటలతో చెప్పినా పరిహాసమాడినా లాభంలేదని, శిక్షించాల్సిందేనని శ్రీరాముడన్నాడు. రాక్షస స్త్రీలకు ఆనాటి శిక్షా నియమాల ప్రకారం ముక్కు చెవులు కోసేవారు. అదే పనిని లక్ష్మణుడు చేశాడు. ఒక కత్తి తీసుకొని శూర్పణఖ ముక్కు చెవులు కోశాడు. ముక్కుని నాసిక అంటారు. లక్ష్మణుడు శూర్పణఖ నాసికను కోసినందునే ఆ ప్రాంతానికి నాసిక్ అనే పేరు వచ్చిందని అక్కడ స్థల పురాణం తెలిసినవారు ఇప్పటికీ చెప్తుంటారు. లక్ష్మణుడి కోపాన్ని చూసి శూర్పణఖ భయపడి అరుస్తూ అడవిలోకి పారిపోయింది. దండకారణ్యంలో జనస్థానం ప్రాంతంలో ఖరదూషణులు ఉండేవారు. శూర్పణఖ అరుస్తూ పరిగెత్తి ఖరదూషణులకు జరిగిన విషయాన్నంతా చెప్పింది. రామలక్ష్మణులు, సీత, వారి వనవాసం వీటన్నిటి గురించి శూర్పణఖ ఖరుడికి చెప్పింది. తమ సోదరి శూర్పణఖకు జరిగిన అవమానం చూసి ఖరదూషణులు ఆగ్రహంతో రగిలిపోయారు. ఆ రామలక్ష్మణులను చంపి రమ్మని ఒక 14 మంది శక్తివంతమైన రాక్షసులను ఖరదూషణులు పంపించారు.